హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేషన్స్. ఈరోజు ఇంట్లో పిజ్జా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ మనం ముందుగా చూసేద్దాము. దీనికి పిజ్జాకి ముందుగా కావాల్సింది బేస్ అనమాట. సో ఆ బేస్ నేను రత్నదీప్లో తీసుకున్నాను. మనకి బాలాజీలో కూడా దొరుకుతాయి అన్నమాట. సో అలాగే సెకండ్ ఇంగ్రీడియంట్ మొజరెల్లా చీజు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే పిజ్జా సాసు, తర్వాత సీజనింగ్స్, చిల్లీ ఫ్లేక్స్, అలాగే పిజ్జాని కట్ చేసుకునే నైఫ్ ముందు రెడీగా పెట్టుకున్నాను. అలాగే వెజిటబుల్స్, క్యాప్సికమ్ 3 రకాల క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను. టమాటా, చిల్లీస్ కూడా రెడీ పెట్టుకున్నాను. బాబుకు పన్నీర్ కావాలి, పన్నీర్ అంటే చాలా ఇష్టం, అందుకని పన్నీర్ కూడా కట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు బేస్ తీసుకుని మనం పిజ్జా సాస్ని అప్లై చేసుకుని దాని మీద ముందుగా కొద్దిగా చీజ్ అప్లై చేసుకుని దానిపైన క్యాప్సికమ్, టమాటా, చిల్లీస్, సో అలా మనకి ఏవి నచ్చితే అవి మనము టాపింగ్స్ కింద పెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనము పిజ్జా మేకర్లో పెట్టాలన్నమాట. నా దగ్గర వండర్ చెఫ్ వాళ్ళది పిజ్జా మేకర్ ఉంది. సో ఆ పిజ్జా మేకర్లో మనం తీసుకెళ్ళి దీన్ని పెట్టిన తర్వాత అది రెడ్ లైట్ వెలుగుతుంది. సో గ్రీన్ లైట్ వచ్చేదాకా మనం ఉంచితే, గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత తీసేస్తే మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. పిజ్జా మీద సీజనింగ్స్, చిల్లీ ఫ్లేక్స్ మనకు కావాల్సినన్ని వేసుకుని కట్ చేసుకుని తింటే అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందంటే టేస్ట్. మన బయట పిజ్జాకి ఇంట్లో పిజ్జాకి ఏ విధమైన డిఫరెన్స్ ఉండదు. ఇంకా కావాలంటే మనం కావాల్సినవన్నీ వేసుకుని చేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిజ్జాని తీసుకెళ్ళి మనము, ఇదిగో వండర్ షెఫ్ పిజ్జా మేకర్ అనమాట. నేను కరోనా టైంలో నేను ఇది తీసుకున్నాను. సో ఇది ఇప్పుడు అయిపోయింది. 5 నిమిషాల్లో మనకు పిజ్జా రెడీ అయిపోయింది. ఇదిగో మా హస్బెండ్కి తీసుకొచ్చి పెట్టాను, చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూసినందుకు ధన్యవాదాలు.